children, let us start our new topic of operation. That is, this is the last operation of your four operations, that is division. In this also I am going to explain you the word problem to evaluate your question, to solve it in a simple division manner. So for that, let us go with your question for example number 10 now. They have said that in a cement factory, 1,56,54,324 bags of cement were produced in a year. In 1 year. In 1 year, number of cement bags. Number of cement bags is 1,56,54,324. So ఒక సంవత్సరంలో ఒక సిమెంట్ కంపెనీ ఎన్ని బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది? 1,56,54,324. Okay, if there was 294 working days in a year, how many bags of cement will be produced per a day? Okay, so okay, year lo compulsory 365 days work, compulsory okay, year lo days ఉంటుంది 365, కానీ 365 days లో హాలిడేస్ కూడా ఉంటాయి కదా. కాబట్టి if company works, if a company if a factory if a factory works 294 days, we have to find number of bags per day. So company ఏంటి అని అంటే ఒక సంవత్సరానికి 1,56,54,324 బ్యాగ్స్ ప్రొడ్యూస్ చేస్తే అదే సంవత్సరంలో 294 డేస్ వర్క్ చేస్తే కంపెనీ అప్పుడు ఒక్కొక్క రోజు ఎన్ని బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది అని. అయితే డివిజన్ అనేది నేను ఇంతకుముందుకే చెప్పాను, మల్టిప్లికేషన్ అనేది షార్ట్ ఫార్మ్ ఆఫ్ అడిషన్, డివిజన్ అనేది ఏంటి అంటే షార్ట్ ఫార్మ్ ఆఫ్ సబ్ట్రాక్షన్. ఓకే, సో ఫర్ దిస్ అందరికీ తెలుసు డివిజన్ అనే వరకు మన అందరం కూడా బాగా గుర్తుపెట్టుకునేది దిస్ ఇస్ హౌ వి యూస్ టు రైట్, రైట్? సో ఇలా రాసేస్తాం అన్నమాట మనం. సో ఇలా రాసేసేటప్పుడు division symbol is this, right? We have few values here where the value should be placed. ఇక్కడ ఏ ప్లేస్ చేయాలి అంటే బేస్ ని ప్లేస్ చేయాలి. 294 ఇక్కడ మధ్యలో 1,56,54,324 ఇక్కడ మనం మల్టిప్లై చేసే ఆన్సర్ ని ఇక్కడ రాయాలి. సో ఫస్ట్ 294 ఇంటూ 1 చేస్తే ఎంత వస్తుంది? 294 వస్తుంది. 294 1 294 అంటే ఇక్కడ 294 కన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువగా ఉంది. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ 3 డిజిట్స్ కాదు, నెక్స్ట్ తీసుకోవాల్సింది 4 డిజిట్స్. ఇక్కడ 4 డిజిట్స్ అంటే ఎంత చూడండి, అంటే 1564. 294 టేబుల్లో 1564 ఎప్పుడు వస్తుంది? వస్తే రావచ్చు, రాకపోవచ్చు. కానీ మనం ఏం చేయాలి? 4 టైమ్స్ 5 టైమ్స్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. 5 టైమ్స్ చెక్ చేద్దాం. ఎందుకు సార్ 5 టైమ్స్ అని అడగొచ్చున్నాను అంటే, సార్ మీకు వస్తుందా 294 టేబుల్ అంటే? నాకు కూడా రాదు. మనం ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేసి చెక్ చేసుకోవాలి. కానీ నేను ఎందుకు 5 టైమ్స్ తీసుకున్నాను అని అంటే, ఒకవేళ ఇది 200 కాస్త 300 అయితే దగ్గర 300 దగ్గరలో ఉంది కదా. సో 300 ని 4 టైమ్స్ చేస్తే ఎంత వస్తుంది? 1200 వస్తుంది. ఇది ఎందుకు చూడండి,
1500 ఉంది. 1200 కి 1500 పైన రావాలి అంటే ఇంకో 300 యాడ్ చేసుకోవచ్చు. అందుకని నేను 4 పెట్టుకోకుండా 5 పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటి 294 ఇంటూ 5 చేయాలి. ఇప్పుడు ఏమొస్తుంది 5 4s are 20, 5 9s are 45 plus 2 47, 5 2s are 10 plus 4 14. So what is your answer? 1470. ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పారు డివిజన్ అనేది ఏంటి షార్ట్ ఫార్మ్ ఆఫ్ సబ్ట్రాక్షన్ అని చెప్పారు కదా. సో యూ హ్యావ్ టు గో విత్ సబ్ట్రాక్షన్. ఇప్పుడు 5 అనేది 0 తీసేస్తే ఎంత 5. 6 లకి 7 పోతుందా పోదు. అప్పుడు నేను ఏం చెప్పాను ఆపరేట్ సబ్ట్రాక్షన్స్ లో బారోయింగ్ తీసుకోవాలని చెప్పాను. బారోయింగ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 10 వస్తుంది. 10 ప్లస్ 6 ఎంత 16. 16 లకి 7 పోతే 9. ఓకే ఇప్పుడు ఇక్కడ ఎంత ఉన్నట్టు ఒకటి పోయినప్పుడు 4 ఉన్నట్టు 4 లకి 4 పోతే 0. 1 లకి 1 పోతే 0. ఇప్పుడు నేను నెక్స్ట్ తీసుకోవాల్సిన నెంబర్ ఏంటి చెప్పండి 4. ఓన్లీ సింగిల్ నెంబర్ మాత్రమే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 3 డిజిట్స్ ఉన్నాయి. ఈ 3 డిజిట్స్ ఈ నెంబర్ కన్నా చిన్నదా పెద్దదా చెక్ చేసుకోవాలి. పెద్దది అంటే 1 టైప్లో అన్నా రావచ్చు, 2లో అన్నా రావచ్చు, 3లో అన్నా రావచ్చు. నేను ఏ నెంబర్ తీసుకుంటాను చెప్పండి 3 తీసుకుంటాను. ఎందుకు 3 తీసుకుంటాను చెప్పండి ఎందుకంటే ఇది నియర్ అబౌట్ 300 కి 3 టైమ్స్ చేస్తే 900 వస్తుంది కదా. అందుకే 3 తీసేసుకున్నాను. ఇప్పుడు నేను చేయాల్సిన వాల్యూ ఏంటి 3 టేబుల్ చేయాలి. సో 4 3s are sorry 3 4s are 12. 1 ఇక్కడ 9 3 9s are 27 plus 1 28. 3 2s are 6 6 plus 2 8. So 8 80. Okay, now subtraction again. 4 లకి 2 పోతే 5 లకి 8 పోతే 4. కాబట్టి అప్పుడు ఏం చేయాలి బారోయింగ్ తీసుకోవాలి. 15 లకి 8 పోతే 7. ఇక్కడ 9 లకి 8 పోతే 9 ఉంటుందా 8 ఉంటుందా 8. 8 లకి 8 పోతే 0. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి 4 ఆల్రెడీ వాడేసాం. నెక్స్ట్ నెంబర్ ని కిందకి దించాలి. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి 3 డిజిట్ నెంబరే కదా. ఇక్కడ కూడా 3 డిజిట్ నెంబరే. సో ఈ నెంబర్ కన్నా ఇది పెద్దదా చూసుకోవాలి. ఒకవేళ ఇది పెద్దదే అనుకున్నాం పెద్దదే కదా అప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఏ టేబుల్ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడే చేసాం మనం 3 టేబుల్లో చేస్తే ఏమొచ్చింది 882 వచ్చింది. 882 కన్నా పెద్దదా చిన్నది కాబట్టి 3 బదులు ఏం తీసుకోవాలి ఇప్పుడు 2 తీసుకోవాలి. 2 తీసుకున్న తర్వాత ఏం చేయాలి ఇప్పుడు 2 తో మల్టిప్లై చేయాలి. 2 4s are 8, 2 9s are 18, 2 2s are 4, 4 plus 1 5. సో 2 తీసుకున్నప్పుడు ఏమొచ్చింది 588. ఎప్పుడైతే 588 వచ్చిందో మళ్ళీ సబ్ట్రాక్షన్ చేయాలి. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసినప్పుడు 3 దగ్గర 8 పోతుందా పోదు. కాబట్టి ఏం చేయాలి పక్కింటి ఉన్నా కదా. ఇప్పుడు ఏమవుతుంది 10 చేసినాం. 10 plus 3 ఎంత 13. 13 దగ్గర 8 పోతే 5. మళ్ళీ బారోయింగ్ తీసుకున్నాం కదా. సో బారోయింగ్ తీసుకుంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు ఆల్రెడీ ఒకటి పోయింది. ఇక్కడ 10 తీసుకున్నాం. 10 plus 1 11. 11 లకి 8 పోతే 3. ఇప్పుడు 5 7 లకి ఒకటి బారోయింగ్ తీసుకున్నాం. అప్పుడు ఎంత ఉన్నట్టు 6. 6 లకి 5 పోతే 1. ఇప్పుడు చూడండి 135 వచ్చింది. 135 పెద్దదా చిన్నదా చిన్నది కాబట్టి ఆల్రెడీ మన ప్రొసీజర్ ఏం చేయాలి నెక్స్ట్ వాల్యూ తీసుకోవాలి కదా 2. ఇప్పుడు 1352 అయింది. 1352 ఆల్రెడీ మనం 5 చేస్తే ఎంత వచ్చింది చూడండి 1417 కన్నా చిన్నదా పెద్దదా ఇది చిన్నది అవునా కదా. సో చిన్నది కాబట్టి 5 వద్దు. నెక్స్ట్ నెంబర్ ఏంటి దానికన్నా చిన్న నెంబర్ 4. మేక్ ఇట్ విత్ 4. 4 4s are 16, 4 9s are 36, 36 plus 1 37, 4 2s are 8, 8 plus 3 11. సో ఎప్పుడైతే 4 రాసుకుంటామో అప్పుడు 1176 వస్తుంది. ఎప్పుడైతే 1176 వచ్చినాక మళ్ళీ ఏం చేయాలి మనం సబ్ట్రాక్షన్ చేయాలి. బారోయింగ్ తీసుకోవాలి ఎందుకంటే 6 లకి 2 పోదు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఏమైనట్టు 12 అవుతుంది. 12 లకి 6 పోతే 6. ఇక్కడ 4 ఉంది. 4 లకి 7 పోతుందా పోదు. మళ్ళీ బారోయింగ్ ఏమొస్తుంది ఇప్పుడు 14.
14 లోకి వెళ్ళి 7 పోతే 7. ఇప్పుడు 3 లోకి వెళ్ళి 1 కదా ఉన్నది 2. 3 అంటే 2 ఉంటుంది. 2 లోకి వెళ్ళి 1 పోతే 1. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ లో మిగిలింది ఎంత నెంబర్ 4. 1760. ఇప్పుడు 1700 సారీ బిఫోర్ అది నెక్స్ట్ ప్రొసీజర్ లో మనం 4 కిందకి దించాలి కాబట్టి 1764 తీసుకుంటాం. ఇప్పుడు ఈ 1764 ఈ 5 టెంప్ వరకు మనం ఆల్రెడీ చేసిన ఉన్న వాల్యూవే కదా. సో 1470 కన్నా పెద్దదా చిన్నదా? పెద్దది. కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఏంటి? 5 కన్నా పెద్ద నెంబర్ తీసుకోవాలి. 6 తీసుకుందాం. 6 4 जा 24 2 6 9 जा 54 54 plus 2 56 6 2 जा 12 12 plus 5 70. సో మీరు ఏం చేయాలి? ఇక్కడ 6 రాసేసుకోవాలి. 1764 బై. ఇప్పుడు మళ్ళీ చేయాల్సిన ప్రొసీజర్ ఏంటి చెప్పండి? సబ్ట్రాక్షన్. 4 లోకి వెళ్ళి 4 పోతే 0, 6 లోకి వెళ్ళి 6 పోతే 0, 7 లోకి వెళ్ళి 7 పోతే 0. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ వాల్యూ వచ్చింది కదా, మొత్తానికి ఇది జీరోస్ రాసే అవసరం లేదు, సింగిల్ జీరో రాస్తే చాలు. ఈ వచ్చిన ఆన్సర్ ని మనం ఏమంటాము అంటే రిమైండర్ అని అంటాం. ఏమంటాం? రిమైండర్. ఏమని పిలవాలి? రిమైండర్. యూజర్ సైడ్ ఉన్నది కోషెంట్, డివైజర్, డివిడెంట్. ఓకే, ఇది డివిడెంట్, డివైజర్, కోషెంట్, రిమైండర్. ఓకే, this is how we used to solve the problem. Is it clear to everyone how to divide ఎలా చేయాలో అర్థమైందా? So that's all for today. Complete your practice course 3.4 along with the word problems in your notebook. Thank you everyone.